ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా. ఈ విధంగా మనం ఈ ఆడియోతో ఈ విధంగా జస్ట్ మీరు మీ ఒక్క ఫోటోతో ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎఫెక్ట్ యాడ్ చేసి ఇలాంటి ఒక యాటిట్యూడ్ స్టేటస్ లాగా ఇలాంటి వీడియో అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు మీరు. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు ప్లే స్టోర్ నుంచి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. అండ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి మీ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మన ఫోటో అనేది ఈ విధంగా ఉంది. సో ఫోటో యొక్క డ్యూరేషన్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు. ఓకే, ఇక్కడ నేను ఫోటో యొక్క డ్యూరేషన్ని ఇంతవరకు ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ రేషియో మీద క్లిక్ చేసుకొని 9:16 ఈ రేషియోని సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్గా మీ ఫోటోని ఫిట్ చేసుకోండి. ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సాంగ్. సో సాంగ్ ఎక్కడి నుంచి మీరు యాడ్ చేసుకోవాలంటే, సో వీడియో అండ్ ఆడియోతో ఉన్న వీడియో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అక్కడ నుంచి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్గా ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ సౌండ్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే నేను వీడియో ఇచ్చానో ఆ వీడియో నుంచి సాంగ్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత వీడియో మీద ఈ సాంగ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బీట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆటో జనరేట్ మీద క్లిక్ చేసుకోవాలి. జనరేట్ చేసుకుంటే మనకు బీట్స్ అనేవి ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ బీట్స్ అనేవి వచ్చేస్తాయి. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను సాంగ్ని. ఓకే, మనకు ఇంతవరకు సాంగ్ అనేది సరిపోతుంది. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు క్లిక్ చేసుకొని ఇప్పుడు మనకు వీడియో ఎంతవరకు కావాలో అంతవరకు సాంగ్ని ఈ విధంగా తీసుకురావాలి. సో జస్ట్ వచ్చేసి నేను వచ్చేసి ఒక 12 సెకండ్స్ 13 సెకండ్ వరకు వీడియోని యాడ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని డిలీట్ చేసుకుంటాను. సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ బీట్ నుంచి మనకు ఈ బీట్ వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఫోటోని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ పొజిషన్లో తీసుకొచ్చి మళ్ళీ ఈ పార్ట్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బీట్కి తగ్గట్టుగా ఇక్కడ స్ప్రెడ్ వేసుకోవాలన్నమాట మనం ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ సింపుల్గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ. అండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం. అండ్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటా ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇంటెన్సిటీ 100% చేసుకోండి. అండ్ స్పీడ్ని ఒక 13 సెకండ్ వరకు ఈ విధంగా ఎంజాయ్ చేసుకోండి. సైజ్ని ఇంక్రీజ్ చేసేయండి. ఇక్కడ హారిజాంటల్ని కొంచెం ఈ విధంగా చేసేయండి. అండ్ ఎఫెక్ట్ మనం ఇంతవరకు తీసుకురావాలి. ఇక్కడ ఈ ఎఫెక్ట్ వచ్చేంతవరకు. ఓకే, ఇంతవరకు సో ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడ కొంచెం ఇంతవరకు తీసుకొచ్చి ఈ బీట్ ఉంది కదా, ఈ బీట్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి సింపుల్గా ఇక్కడ బ్లాక్ ఫ్లాష్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా. ఓకే, మీ ఫోటోకి తగ్గట్టు ఫోటో కొంచెం మీరు బ్లాక్ అండ్ వైట్లో ఉంటే వైట్ ఫ్లాష్ని యాడ్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసుకోండి. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఇంతవరకు యాడ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అనమాట. అండ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి అన్నిటికీ యానిమేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసి సింపుల్గా దీనికి షేక్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట మనం. సో ఇక్కడ రాక్ వర్టికల్ ఈ ఎఫెక్ట్ని ఇచ్చేసేయండి ఇంతవరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకోండి. సెకండ్ ఫోటో క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి దీనికి అన్ఫోల్డ్ ఎఫెక్ట్ ఇచ్చేసేది. అండ్ ఇక్కడ నెక్స్ట్ పార్ట్. ఓకే, అదే ఫోటో కానీ మల్టిపుల్ పార్ట్గా మనం కట్ చేసుకున్నాం కదా, ఈ ట్యారింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పార్ట్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఈ ఫ్రాగ్మెంట్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ టంబ్లర్ ఎఫెక్ట్ని ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. అనదర్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా జూమ్ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ని
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉష్ ఎఫెక్ట్. ఓకే, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎఫెక్ట్. ఓకే, సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ వచ్చేసి మీరు డిఫరెంట్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఏదైతే యాడ్ చేస్తున్న ఎఫెక్ట్ యానిమేషన్ ఎఫెక్ట్ కాకుండా మీరు వేరే యానిమేషన్ ఎఫెక్ట్ కూడా ఇచ్చేయచ్చు, మీకు నచ్చినట్టు, ఏం ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీడియో అనేది ఈ విధంగా వస్తుంది మనకు. అండ్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చి ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నార్మల్గా ఇక్కడ చిన్నగా ఒక బాడీ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం. సో వచ్చేసి ఇక్కడ ఇది మనకు ఏంజల్ వింగ్స్ ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం ట్రెండింగ్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం మనం. ఏంజల్ వింగ్స్ అని ఇక్కడ ట్రెండింగ్లోనే ఉంటుంది ఇది. లేకపోతే ఇక్కడ సింపుల్గా బాడీ ఎఫెక్ట్స్ కూడా డైరెక్ట్గా క్లిక్ చేసి అక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను, ఏంజల్ వింగ్స్ అని. సో జస్ట్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అవుతుంది. ఎఫెక్ట్ని ఇక్కడ ఈ పొజిషన్ వరకు ఇంతవరకు యాడ్ చేసుకోండి, ఇక్కడ ఇంతవరకు. ఓకే, అండ్ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అన్కండిషనల్ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఇది వచ్చేసి ఇంతవరకు. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మనం ఎఫెక్ట్ అనేది అంతా రెడీ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.